హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. లంచ్ బాక్స్కి ఏం చేయాలో తోచినప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే 10 మినిట్స్లోనే కమ్మటి కొబ్బరన్నం ఎలా చేయాలో చూసేద్దామా? ఇందుకోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పులు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని చక్కగా పప్పులన్నీ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో ఉన్న వేడి మీదే 1/2 కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుని కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్స్ వండుకొని చల్లార్చుకున్న రైస్ను కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా రైస్కి ఈ సాల్ట్ కొబ్బరి తురుము బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, మన కోకోనట్ రైస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. లంచ్ బాక్సెస్కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.